అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న అఖండ 2 టీజర్ చూశారు కదా, మీకు అఖండవన్నీ గుర్తొచ్చి ఉండాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఏంటది? సీని గారు మీ నాన్న బాగున్నారన్నదానికి, సీని గారు మీ అమ్మమ్మ కూడా బాగున్నాడా అన్నదానికి చాలా తేడా. అందరూ లంబీ కొడక అంటూ అక్కడ ఎలాగైతే డైలాగ్ కొట్టాడో ఇక్కడ కూడా సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్కి ఎలా నరుకుతానో ఏ సౌండ్కి ఎలా నవ్వుతానో ఊహకు కూడా ఉన్నదు కొడక అంటూ చెప్పిన డైలాగ్. కొంచెం అటు ఇటు అయి ఉండొచ్చు డైలాగ్, ఓకేనా? అంటే రెండిట్లో కూడా ఏం చెప్తున్నాడు, ఎవరైతే అసభ్యంగా మాట్లాడతాడో వాడికి వార్నింగ్, ఎవడైతే అడ్డదిడ్డంగా వాగుతాడో వాడికి వార్నింగ్. అసభ్యంగా మాట్లాడుతుంటే మేము చూసాం 2019-24 మధ్య వైసీపీలు ఎలా చెలరేగిపోయారు, ఎట్లాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడి మళ్ళీ వాటిని ఎలా కవర్ చేసుకున్నారు అని. ఇప్పుడు 2024 తర్వాత గమనిస్తూ పోతూ ఉంటే అసెంబ్లీకి రారు, మైకుల ముందు ఓ హడావుడి, అంటే ఏంటి అరుస్తాం సౌండ్. నిన్న టీజర్లో నాకు అదే కనిపించింది. అసెంబ్లీకి వెళ్ళి ఓ ఎమ్మెల్యేగా బాలకృష్ణ మాట్లాడిన దానికి, ఎమ్మెల్యే గెలిచి కూడా అసెంబ్లీకి పోకుండా ప్రెస్ మీట్లు పెట్టి మైకుల ముందు బయట హడావుడి చేస్తూ వాగిన దానికి చాలా తేడా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్. సో సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నరుగుతానో ఏ సౌండ్కి నవ్వుతానో నాకే తెలియదు. ఊహకు కూడా కొడక అని చెప్పింది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ బాలకృష్ణని ఉద్దేశించి ఎవరైతే హడావుడి చేస్తూ ఉన్నారో వారిని చెప్పి నాకు అనిపించింది. సో ముందైతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, బాలకృష్ణ మా రోజు అసెంబ్లీలో మాట్లాడిన దానిలో ఎక్కడ కూడా చిరంజీవిని తక్కువ చేయాలి, కానీ చిరంజీవిని తక్కువ చేశాడంటూ కాపు కమ్మల మధ్య చిచ్చు పెడదామంటూ నానా హడావుడి చేశారు. చివరికి బొక్క వరలా పడ్డారు. తర్వాత మెయిన్గా బాలకృష్ణ మాట్లాడిన దానిలో ఏం హైలైట్ చేశాడు, జగన్ సైకో అన్నాడు. బట్ అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రిని అలా అనటం తప్పే, అదే అనటం కరెక్ట్ కాదు. మొత్తానికి అది రికార్డు నుంచి కూడా తీసేశారు. అయితే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడే వ్యక్తి ఎవర్రయ్యా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి. ఏమంటాడు, ఈయన బయట మాట్లాడతాడట, బయట క్వశ్చన్ చేస్తాడట, అసెంబ్లీలో ఆన్సర్ చేయాలంట. అసలు ఏమన్నా బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నాడు ఎవరన్నా కానీ ఈయన మాట్లాడిందని యాక్సెప్ట్ చేస్తాడా? నేను ఎమ్మెల్యే గెలిచింది అసెంబ్లీకి వెళ్ళివయ్యా, మాట్లాడవయ్యా, పులివెందుల కోసం మాట్లాడతావా, రాష్ట్రం కోసం మాట్లాడతావా, నీ ఛాయిస్ అయ్యాను కదా. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎవరు, రఘురామకృష్ణరాజు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని అండ్ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పటికీ అలాగే ఉంటారు ఆయన. జగన్ అంటే చాలు ఎక్కడ లేని ప్రేమ కనబరుస్తూ ఉంటారు ఆయన. సో ఆయన ఆబ్వియస్లీ మీకు అవకాశం ఇస్తాడు కదా. అసలు అసెంబ్లీకి రాకుండా క్వశ్చన్స్ ఏం ప్రస్తావించకుండా అసెంబ్లీలో డిస్కస్ చేసేవారిని బయట డిస్కస్ చేస్తూ, అది డిస్కషన్ కదా అరుస్తూ ఏదేదో చెప్తూ, అసెంబ్లీకి బాలకృష్ణ తాగొచ్చాడా? అలా తాగొచ్చిన వాడిని మాట్లాడడానికి బుద్ధి ఉండాలా డిప్యూటీ స్పీకర్కి? ఆడు బాలకృష్ణ అన్నాడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ ఇద్దరు కలిపి అన్నాడు. తాగేసి వచ్చి ఏం మాట్లాడాడో తెలియదు. ఆయన సైకిల్కి తేడా. మరి ఈయనేంటి, అసెంబ్లీలో ఆయన మాట్లాడేది ఏదైతే ఉందో ఆవేశంగా మాట్లాడాడు. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటి? ఆడ బాలకృష్ణ తాగేసి వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నా తాగుడు అలవాట్లేదు అంటూ మళ్ళీ ఒకటో పెగ్గు రెండో పెగ్గు కిక్కి అంటే ఏదో చెప్తా పోతాడు. అంటే దాని అర్థం ఈయన మందులు తీసుకుంటున్నాడా, డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నాడా అని పోస్ట్ కూడా పెడుతున్నారు చాలామంది. బాలకృష్ణ తాగొచ్చి ఉంటే నువ్వు డ్రగ్స్ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టావా ఏంటి, చెప్పాయా బాబు చెప్పి కామెంట్లు పెడతా ఉన్నా. మేబీ వాళ్ళు భయపడి తీసేసారో ఇంకా ఉంచారో మనకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం క్షమించాలి కంటే పడినట్టుంది. సోషల్ మీడియాలో మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా జగన్మోహన్ రెడ్డి అంటున్న మాట ఏమంటారు నేను చూసా. నాకు అనిపించింది ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఏంటి ఎలా అనిపించుకుంటున్నాడు ఈ మనిషి అని. ఏంటంటే ఆయన అంటున్నాడు ఇలా అని చెప్పేసి అన్నారు. నిన్న ఒకళ్ళు చెప్పారండి ఓపెన్గానే, అయ్యా బాలకృష్ణ నిజమే కొంచెం ఆవేశమో తొందరపడో మాట్లాడతాడు, కానీ మనిషి బంగారం, మనసు బంగారం, లోపల ఏం పెట్టుకోడు. తన తల్లి చనిపోయిన తర్వాత ఆమె పేరు మీద ఆమె జ్ఞాపకార్థం ఆమెలాగా ఇంకెవరు చనిపోకూడదని బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి పెట్టి పేద ప్రజలకు వైద్యం చేస్తూ, ఈవెన్ కార్పొరేట్ వాళ్ళకి సైతం అద్భుతమైన వైద్యం అందిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వాడు బాలకృష్ణ. అదే ఆసుపత్రిని మరలా ఇప్పుడు అమరావతిలో పెట్టబోతున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తల్లి మరణించిన తర్వాత ఆమె జ్ఞాపకార్థం సమాజ సేవ చేస్తూ ఆ తల్లి రుణం తీర్చుకుంటున్నవాడు బాలకృష్ణ. ఈ జగన్మోహన్ రెడ్డి
బతికున్న తల్లిని ఇంటి నుంచి బయటికి పంపి బతికున్న తల్లికి ఇచ్చినటువంటి గిఫ్ట్ డేట్ని నాకు కావాలి అంటూ ఆమె మీద కేసులు పెట్టి చివరికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్ళి బొక్కబార్ల పడి చివరికి అవి తల్లికే చెందుతాయని చెప్పి చెప్పించుకున్నాడు. ఈయన చెప్పించుకోవాలి, వాళ్ళు చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? బతుకున్న తల్లిని గౌరవించడం తెలియదు, బతుకున్న తల్లికి మంచి చేయడం తెలియదు. ఇతను మాట్లాడుతున్నాడు బాలకృష్ణ గురించి, ఏటా ఇదంతా అని చెప్పేసి అన్నారు. అవునా కదా? మీరే ఆలోచించండి. నాకు అనిపిస్తుంది అఖండ 2 ఆ ట్రేజరే ఓ రేంజ్లో మోత మోగుతుంది. అఖండ 1ని మించి బ్లాక్ బస్టర్ హిట్ ఈ అఖండ 2 కొట్టబోతుంది నాకు అనిపిస్తుంది. రేపు డిసెంబర్ 5 రిలీజ్ కాబోతా ఉంది. తమన్ మన ఓజిత్ను వేరే లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా అఖండ 2లో వచ్చేసి సంగీతంలో విద్వాంసులు, సంస్కృత శ్లోకాలు చదవడంలో పండితులైనటువంటి వారిని కూడా ఈ సినిమాకి వాడినట్టు మనకు తెలుస్తుంది. మ్యూజిక్లో ఓవరాల్గా ఐ యామ్ షూర్ అఖండ 2 రికార్డులో కొల్లగొడతాం ఖాయం. రేపు డిసెంబర్ 5న అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. అండ్ ఓవరాల్గా మళ్ళీ బోయపడిసిన మార్కు డైలాగులు వైసీపీని టార్గెట్ చేస్తూ, జగన్ టార్గెట్ చేస్తూ సూటిగానే గట్టిగానే ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.